హలో ఎవ్రీవన్, ఐఎమ్ చంద్రిక అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఖచ్చితంగా మన ఇంట్లో కానీ మన ఇంటి చుట్టుపక్కల కానీ ఎవరో ఒకరు 100లో ఖచ్చితంగా 10 మంది అయినా కానీ స్లేట్ పెన్సిల్స్ లేదా శుద్ధ ముక్కలు, మోస్ట్లీ రైస్, పచ్చి బియ్యాన్ని తినే అలవాటు ఉండేవాళ్ళు ఉంటారు. దాన్ని మీరు అది ఏదో హ్యాబిట్గా తింటున్నారనో లేదా స్నాక్ టైప్లో తింటున్నారో, కొంతమంది అయితే కంటిన్యూస్గా అదొక క్రేవింగ్లా తింటూనే ఉంటారు. సో బాడీలో హెమోగ్లోబిన్ లెవెల్స్ ఇంకా ఐరన్ లెవెల్స్ ఎప్పుడైతే తగ్గిపోతాయో సో ఇటువంటి బ్యాడ్ క్రేవింగ్స్ అనేవి బాడీకి అలవాటు అవుతూ ఉంటాయి. సో అటువంటివి తినాలనిపిస్తుంది, లేదా మన కిడ్స్ లేదా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా తింటున్నారు అంటే వాళ్ళు ఐరన్ డెఫిషియన్సీతో ఉన్నారు అని అర్థం. సో మోస్ట్లీ బ్లడ్ లేదా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి పదే పదే కళ్ళు తిరుగుతూ ఉండటం, లేదా బాడీలో ఎక్కడికక్కడ స్వెల్లింగ్స్ ఉండడం, ఆకలి సరిగ్గా పుట్టకపోవటం, చిన్న చిన్న పనులు చేసినా కానీ ఆయాసం రావటం, ఇటువంటి సిమ్టమ్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో 90% మనం ఇటువంటివన్నీ చుట్టుపక్కల ఎక్కడ అబ్జర్వ్ చేసినా కానీ వెంటనే వాళ్ళని డాక్టర్తో కన్సల్ట్ చేయించి బేసిక్ మెడికేషన్ ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం చాలా మంచిది. సో ఐరన్ కోసం ట్యాబ్లెట్స్ లేదా సిరప్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటారు. వాటికన్నా ఐరన్ రిచ్ ఫుడ్స్ లైక్ కర్రీ లీఫ్ వెజిటబుల్స్, బీట్రూట్, క్యారెట్ ఇటువంటివన్నీ కూడా పిల్లలకి అలవాటు చేయాలి. మోస్ట్లీ గ్రోయింగ్ ఏజ్ స్టేజ్ ఆఫ్ ఉమెన్ లైక్ 14 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఐరన్ డెఫిషియన్సీతో లేదా ఎనిమిక్ స్టేజ్తో సఫర్ అవుతూ ఉంటారు. దయచేసి అటువంటి వాళ్ళు ఎవరున్నా కానీ అలా వాళ్ళని వదిలేకుండా డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేయించి ఎవ్రీ 3 నుంచి 6 మంత్స్కి ఒకసారి వాళ్ళకి మినిమల్ బ్లడ్ టెస్ట్ లైక్ హెమోగ్లోబిన్ ఇంకా ఐరన్ అనేవి టెస్ట్ చేస్తూ ఉండాలి. సో అప్పుడు వాళ్ళకి ప్రాపర్ డైట్ అనేది తినాలనిపిస్తుంది, ఎడిక్వేట్ స్లీప్ లేదా ఎడిక్వేట్ హంగర్ ఇటువంటివన్నీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. డూ ఫాలో ఫర్ సచ్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ. కీప్